ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లో 10 చోట్ల సోదాలు చేస్తోంది. రాజ్ కిసిరెడ్డి నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సోదాలుగా అయితే దిగారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సంచలనమైన స్కామ్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున హవాలాతో పాటు మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ముడుపులు అందినట్లు ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏకకాలంలోనే ఈడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లో నార్సింగి అలాగే మంచిరేవుల ప్రాంతాల్లో ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లిక్కర్ సూత్రధారి రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన ఇళ్లతో పాటు కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి ప్రస్తుతం ఈ సోదాలు అయితే జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలతో పాటు కార్యాలయాల్లోనూ గతంలో ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. అందులో వచ్చిన సమాచారం ఆధారంగా అలాగే గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓవరాల్ గా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ముడుపులు అందినట్లు, డబ్బులు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రస్తుతం ఈడీ అధికారులు మరోసారి గుర్తించిన నేపథ్యంలో మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. గతంలోనే ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే సేరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరితో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప అలాగే